బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పూత్ మృతి కేసు రోజుకో కొత్త మలుపు. విచారణకై కేంద్రం దర్యాప్తు సంస్థ సిబిఐ రంగంలోకి దిగడం పట్ల అతడి మాజీ ప్రేయసిగా ప్రచారంలో ఉన్న రియా చక్రవర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న ఆమె సుప్రీంకోర్టులో తాను దాఖలు చేసిన పిటిషన్పై తీర్పు రాకముందే సిబిఐ విచారణ ప్రారంభించడం చట్టవిరుద్ధమంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. పూర్తిగా చట్టవిరుద్ధం, న్యాయ సూత్రాలకు అతీతం, దేశ సమాఖ్య స్ఫూర్తిపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. కాగా జూన్ 14న సుశాంత్ సింగ్ రాజ్పూత్ ముంబైలోని బాంద్రాలో గల నివాసంలో విగత జీవిగా కనిపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అనేక పరిణామాల అనంతరం సుశాంత్తో సహా జీవనం చేసిన రియా చక్రవర్తి అతడిని ఆత్మహత్యకు పురిగొల్పిందని, డబ్బు తీసుకొని మోసం చేసిందంటూ అతడి తండ్రి కేకే సింగ్ బీహార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు అనేక మలుపులు తిరిగింది. ఇందులో భాగంగా సుశాంత్ సొంత రాష్ట్రమైన బీహార్ ఈ కేసులో సిబిఐ విచారణ కోరడంతో కేంద్రం ఇందుకు అనుమతి ఇచ్చింది.